After learning about what is meant by child labor and what is the definition of child and what are the most common forms of child labor, now we will proceed to the next area, that is what are the causes for child labor. సో ఇంతకుముందు మనం చూసినట్లయితే చైల్డ్ అంటే ఎవరు, చైల్డ్ లేబర్ అంటే ఏంటి, డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ చైల్డ్ లేబర్ వేరే వేరే ఎన్ని విధానాలుగా ఉంటాయో, ఎక్కడెక్కడ వాళ్ళు ఎంప్లాయ్ చేయబడతారో అవి మనం చూసాం. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ అసలు రీజన్స్ ఎందుకు చైల్డ్ లేబర్ ఉంటుంది అనేది మనం ఇప్పుడు పరిశీలించాలి. నౌ మూవింగ్ ఆన్ టు దట్ పర్టికులర్ ఆస్పెక్ట్, what are the causes of child labor? There may be many causes which may put a person to go for a child labor, or which may push a particular family to let their children be employed by someone. But the most common cases, in almost all the cases, here we will see that the child labor has been caused by the first and foremost consideration, that is poverty. సో మనం ఇంతకుముందు చైల్డ్ లేబర్ ఫ్యామిలీస్ ఎలా కష్టపడి ఫ్యామిలీస్ ఎటువంటి గత్యంతరం లేకుండా ఒక బాలుణ్ణి పనికి పంపించడం అనేది ఎన్నో రీజన్స్ ఉన్నా కానీ, వేరే వేరే రీజన్స్ ఉన్నా కానీ అన్నిట్లో మాత్రం కొన్ని కామన్ రీజన్స్ ఉంటుంది. అటువంటి రీజన్స్ ఏంటో మనం ఇప్పుడు కారణాలు ఏంటో మనం ఇప్పుడు పరిశీలిద్దాం. ది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్ ఇస్ పవర్టీ. అందరికంటే ఫస్ట్ ప్రాథమికంగా ఉన్న రీజన్ ఏంటంటే పవర్టీ. కారణాలు ఏంటంటే పవర్టీ. సో ఇన్ పవర్టీ రిడన్ సొసైటీస్, ది family or particular persons will have the general thinking that the more the number of children means the more the sources of earning the income, more hands that will earn the income in the family. So that gives out a picture where the persons will be having many children in the family, many kids in the family, so that these people can be employed at a very young age for the purpose of earning the livelihood. So అందరికంటే ప్రాథమికమైన కారణం ఏంటంటే పేదరికం. సో పేద ఫ్యామిలీస్లో ఎటువంటి థింకింగ్ ఉంటుందంటే, ఎక్కువ మంది సంతానం ఉంటే మనకి ఎక్కువ మంది మన డబ్బులు ఎర్న్ చేసే కెపాసిటీ ఉంటుంది. కాబట్టి సో సంతానాన్ని వాళ్ళు ఉత్పత్తి చేస్తూనే ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే మన చిన్న వయసులోనే బాల్యం, ఎటువంటి బాల్యం అనేది లేకుండా ఆ పిల్లల్ని డైరెక్ట్ వర్క్లోకి వాళ్ళు పంపించేస్తారు. సో పవర్టీ ఈజ్ వన్ ఆఫ్ ది రీజన్. సో అలా చేస్తే కానీ వాళ్ళకి బతుకుతెరు ముందు సాగదు. సో దేర్ ఫోర్ పవర్టీ ఈజ్ వన్ ఆఫ్ ది ప్రైమరీ రీజన్. నెక్స్ట్ వన్ ఈజ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఎలా వస్తుందంటే, ఫ్యామిలీకి ఎక్కువ మందిని కంటే మనకి కష్టం ఉంటుంది, ఇబ్బంది అవుతుంది, అది ఇంకా పేదరికాన్ని పెంచుతుందని మాత్రం ఆలోచన ఉండదు, ఎందుకంటే వాళ్ళకి అవగాహన ఉండదు. కాబట్టి అది. ఇంకొకటి, ఎవరైతే చైల్డ్ లేబర్ని ఎంప్లాయ్ చేసుకుంటారో, ఎవరైతే వాళ్ళ కంపెనీలో కానివ్వండి, వాళ్ళ పనిలో షాప్స్లలో పెట్టుకుంటారు, కానీ చాలా మట్టుకి వాళ్ళకి అవేర్నెస్ ఉండదు. అట్ ద సేమ్ టైం ఆ పిల్లల వాళ్ళ పేరెంట్స్కి కూడా ఎటువంటి అవగాహన ఉండదు, ఇది చట్టరీత్యమైన నేరం అని. కాబట్టి వాళ్ళు పంపిస్తూనే ఉంటారు, వాళ్ళు పనిలోకి పెట్టుకుంటూనే ఉంటారు. సో దేర్ ఫోర్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్. సో ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ విల్ సీ దట్ not only the parents who send their child for work, but also those persons who employ them under their shops or establishments, etc. They don't have any kind of awareness that it is a legal wrong. So therefore lack of awareness also contributes one of the ground for ensuring child labor. Then you have educational barriers. So they don't have poor people, they don't have proper educational facilities. At the same time, they will not be in a position to provide such facilities to the children. So for the basic purpose of survival, they will employ these children in work. So education barriers అనేవి కూడా చాలా ఉన్నాయి. సో పేరెంట్స్కి చదువులు ఉండవు, వాళ్ళకి చదువు లేదు కాబట్టి వాళ్ళ పిల్లలకి వాళ్ళు అఫోర్డ్ చేయలేరు ఎడ్యుకేషన్, ప్రాథమిక శిక్ష కూడా వాళ్ళకు ఉండదు. కాబట్టి ఇంట్లో కూర్చొని ఏం చేస్తాడు, ఏదో పనికి పోయినాక 4 రాళ్ళు సంపాదిస్తారనే థాట్తోని వాళ్ళని పంపించేస్తారు. సో ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆల్సో ప్లేస్ నాట్ ఓన్లీ ఫర్ ది చైల్డ్ బట్ ఆల్సో ఫర్ దేర్ పేరెంట్స్. దెన్ యూ హ్యావ్ కల్చరల్ యాక్సెప్టెన్స్. In certain cultures, it is acceptable to employ child for doing small tasks, and as long as he grows into a big adult, as soon as he grows, different kinds of works are given to them. So it is viewed that a child from the birth itself has to work or serve someone. So in such kind of cultural societies, the incidents of child labor are more.
సో కొన్ని కల్చరల్ దాంట్లో ఏముంటుందంటే చిన్న బాల్యావస్థ నుంచే ఆ పిల్లోడు కానీ పాప కానీ పని చేయాలి అనేది ఒక థింకింగ్ అనేది ఉంటుంది. దానివల్ల చిన్నగున్నప్పుడు చిన్న పనులు, పెద్దగైనాక పెద్ద పనులు ఇస్తారనమాట. సో కల్చరల్ యాక్సెప్టెన్స్ ఎక్కడైతే ఉంటుందో అటువంటి సొసైటీస్లో చైల్డ్ లేబర్ అనేది చాలా కామన్గా మనం చూస్తాం. నెక్స్ట్ వన్ ఇస్ చీప్ లేబర్ ఫర్ ఎంప్లాయర్స్. సో చైల్డ్ ఇప్పుడు ఒక అడల్ట్ని 18 years అబవ్ తీసుకోవాలంటే తనకు ఒక 5,000 10,000 జీతం ఇవ్వాల్సి వస్తుంది. చిన్నపిల్లలంటే వాళ్ళని తీసుకొని వాళ్ళకి 1,000 రూపాయలు ఇచ్చినా కానీ వాళ్ళకి డబ్బు విలువ తెలియదు కాబట్టి వాళ్ళు వర్క్ చేయడానికి రెడీ అవుతారు. సో దిస్ కైండ్ ఆఫ్ ఈ సిచ్యువేషన్ని ఎంప్లాయర్స్ బాగా ఎక్స్ప్లాయిట్ చేసుకొని చిన్నపిల్లల్ని పనిలోకి పెట్టుకుంటారు. ఎందుకంటే పెద్దవాడికి ఇచ్చే జీతంలో మనకు 10 మంది చిన్నపిల్లలు చేసి పెడతారు కాబట్టి, అండ్ జీతం రాకపోతే ఎటువంటి వాళ్ళకి అబ్జెక్షన్ ఆక్షేపణలు కానీ ఎటువంటివి ఉండదు కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి చైల్డ్ లేబర్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. సో ది చీప్ అండ్ చైల్డ్ లేబర్, వై? బికాస్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎంప్లాయింగ్ అన్ అడల్ట్ who will work for 5,000 or 10,000, the employers think that it is economical to employ 10 children at the rate of one adult. So 10,000 will be given to 10 children and they will not raise any kind of protest, or they will not raise any kind of opposition. So that is the reason they prefer employing child. Why? Because they have to pay less. So this kind of situation increases the incidence of child labor. So ఇటువంటి రీజన్స్ వల్ల పవర్టీ, పేదరికం, అవగాహన లేకపోవడం, ఎడ్యుకేషన్ అనేది లేకపోవడం, కల్చరల్ యాక్సెప్టెన్స్ అండ్ చీప్ లేబర్ అవైలబిలిటీ, ఇటువంటి స్కీమ్స్ వల్ల, ఇటువంటి కారణాల వల్ల చైల్డ్ లేబర్ అనేది ఎప్పుడూ ఒక పర్సిస్టెంట్ ప్రాబ్లం మన ఇండియా లాంటి కంట్రీలో ఉంటుంది. సో మున్పటికన్నా ఇప్పుడు తక్కువైంది, కానీ దిస్ ప్రాబ్లమ్ ఇస్ స్టిల్ ప్రివలెంట్. ఇంకా మన సొసైటీలో ఇది కొనసాగుతుంది. వై చైల్డ్ లేబర్ ఇస్ హార్మ్ఫుల్? ఎందుకు చైల్డ్ లేబర్ అనేది హార్మ్ఫుల్? వై? బికాస్ చైల్డ్ లేబర్ ఎఫెక్ట్స్ మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ ఆఫ్ అ చైల్డ్. సో a healthy child today is tomorrow's citizen. So if the child is physically and mentally damaged at a very young age, where he is supposed to get all the knowledge, where he has to develop himself physical or mentally, in that particular situation if he is getting damaged, then definitely on the big picture you will find that the future of the country itself is threatened. Why? Because tomorrow this small child will become a citizen of the country. The future citizen is the future of the country. సో చైల్డ్ లేబర్ ఎందుకు హార్మ్ఫుల్ అంటే వాళ్ళ శారీరకంగా, మానసికంగా వాళ్ళు చాలా దెబ్బతింటారు. సో ఏ వయసులో వాళ్ళ శారీరకంగా, మానసికంగా ఎప్పుడైతే డెవలప్ కావాలో ఆ వయసులో వాళ్ళు ఇటువంటి సిచ్యువేషన్లో ఉండి, డేంజరస్ సిచ్యువేషన్లో ఉండి వాళ్ళు ఎప్పుడైతే కోల్పోతారో వాళ్ళ బాల్యాన్ని, మన ఫ్యూచర్ ఆఫ్ ది కంట్రీ, భారతదేశపు భవిష్యత్ ఏదైతే ఉంటో అది థ్రెట్ అండి. ఎందుకంటే వీళ్ళే రేపు పొద్దున వెళ్ళి దేశాన్ని చూసుకోవాల్సింది వీళ్ళదే కాబట్టి. సో that is why it is harmful. Then you have, it denies right to education. So education అనేది ఏదైతే బేసిక్ నీడ్ ఉంటుందో అది చైల్డ్ లేబర్లో ఉండే వాళ్ళకి దొరకదు. సో the basic need for a human sustenance, that is education, that is which differentiates human being from animal. If that itself is gone, then there is no reason for to have such kind of employment. Risk of abuse. సో చైల్డ్ లేబర్ కేసెస్లో మనం మోస్ట్ కామన్ ఫామ్ ఏంటంటే అబ్యూస్, ఫిజికల్ అబ్యూస్, మెంటల్, ఎమోషనల్, సెక్షువల్ అబ్యూస్, ట్రాఫికింగ్. దే విల్ బి సోల్డ్ లైక్ స్లేవ్స్ అండ్ అదర్ కైండ్ ఆఫ్ కమోడిటీస్. దెన్ యూ హ్యావ్ ఎక్స్ప్లాయిటేషన్. దే విల్ బి మేడ్ టు వర్క్ యాజ్ లాంగ్ యాజ్ దే కెన్ వర్క్ ఇన్ ది డే. నో ఫిక్స్డ్ అవర్స్, నో సాటర్డేస్, నో హాలిడేస్, నథింగ్. సో ఇటువంటి మన సిస్టంలో, చైల్డ్ లేబర్ సిస్టంలో మనం ఎక్కువ చూస్తామంటే వాళ్ళని హింసించడం కానివ్వండి, వాళ్ళని ట్రాఫికింగ్ అంటే వాళ్ళని తీసుకుపోయి వేరే స్టేట్లో కూడా అమ్మేసిన ఘటనలు ఉన్నాయి. సో ఈ బోర్వెల్ బిజినెస్ కానివ్వండి, ఇవన్నీ డిఫరెంట్ బిజినెసెస్ ఉంటాయి. ఎక్కడైతే వేరే స్టేట్ నుంచి లేబరర్స్ వస్తారో అటువంటి దాంట్లలో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అనేది చైల్డ్ ట్రాఫికింగ్ సంబంధించి సీరియస్ అబ్జర్వేషన్స్ కూడా చేశారనమాట. దెన్ ఎక్స్ప్లాయిటేషన్, వాళ్ళని ఉన్నంతసేపు వాళ్ళని పీడిస్తూనే ఉంటారనమాట. వాళ్ళు శారీరకంగా కానీ, మానసికంగా కానివ్వండి, సో లైంగికంగా కూడా పీడిస్తారు. సో ఇటువంటి కేసెస్ అనేవి చాలా కామన్ ఉంటుంది చైల్డ్ లేబర్లో. ఇట్ పర్పెచ్యుయేట్స్ పవర్టీ. సో చైల్డ్ లేబర్, సరే వీళ్ళు చైల్డ్ లేబర్లో వచ్చేసి సంపాదించి మళ్ళీ వీళ్ళు పేదరికం నుంచి బయటికి వెళ్తారా అంటే అట్లా కూడా ఉండదు. సో ఒకసారి చైల్డ్ లేబర్ ర్యాకెట్లో వెళ్ళినాక తను సంపాదించి తను పెద్దగా అయినప్పుడు తనకు ఒక ఫ్యామిలీ ఉంటుంది, మళ్ళీ వాళ్ళ పిల్లల్ని అదే దాంట్లో పంపిస్తారు. సో if it always perpetuates cycle of poverty. So once
a person gets into the cycle of child labor, he grows, he marries, he has a family, and again he will send his child into the scheme of child labor. Why? Because he knows that that is the only skill which he knows. So it will help in continue the cycle of poverty. It will never end. So that is the reason this child labor is harmful for the nation at large. Then we will see, to tackle the menace of child labor, to ensure that the child labor does not rob the child of his future, certain provisions are made. So there are three primary laws which deal with the aspect of child labor. The first one is the Child Labor Prohibition and Regulation Act of 1986. The primary act was made in the year 1986 and it was again amended in the year 2016. The second most important act is the Juvenile Justice Act of 2015. Juvenile Justice Act of 2015 applies to the children who are in conflict with law and who are below the age of 18. So Juvenile Justice Act is there. Then you have the Right of Children to Free and Compulsory Education Act of 2009. So Children's Right to Face Act. This act is known as Face Act of 2009. That is right to education. So ఈ చైల్డ్ లేబర్ అనే సమస్యని అరికట్టనికి మన భారతదేశంలో ప్రధానంగా 3 చట్టాలు ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 1986. దాన్ని మళ్ళీ సవరణ చేసి 2016లో చేశారు. సో చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ నిర్మూలించడం, రెగ్యులేషన్ అంటే కంట్రోల్ చేయడం. ఎందుకంటే ఇక్కడ యుక్త వయసు వాళ్ళు అడాలసెంట్స్ కూడా ఉన్నారు కాబట్టి ఇట్ ఈస్ బోత్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 1986. తర్వాత మనకి జువెనైల్ జస్టిస్ యాక్ట్ ఆఫ్ 2015. జువెనైల్ జస్టిస్ జువెనైల్స్ అంటే 18 ఇయర్స్ బిలో వాళ్ళు ఏదైనా నేరంలో కానివ్వండి, చట్టంతోనే ఎటువంటి మన ఘర్షణకి దిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళని జువెనైల్స్ అంటారు. సో వాళ్ళ కోసం 2015. దెన్ మనకేముందంటే ది రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్. దీన్ని పాపులర్లీ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఆఫ్ 2009 అని అంటారు. సో ప్రధానంగా 3 చట్టాలు: చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ యాక్ట్ ఆఫ్ 86, Juvenile Justice Act of 2015, then Right of Children to Free and Compulsory Education Act, that is Right to Education Act of 2009. So these 3 are the major legislations governing the aspect of child labor. So manakunna dantlo pradhananga ee 3 chattalu evaithe unnayo, Child Labor Act, JJ Act and రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, ఇవి మన భారతదేశంలో ఉన్న చైల్డ్ లేబర్ సమస్య, బాల్య కార్మికుల సమస్యని అరికట్టడానికి ఈ ప్రధానంగా 3 చట్టాలని మనం ప్రయోగిస్తాము. సో నవ్ వీ విల్ సీ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్, డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆన్ ది బ్రాడ్ లైన్ అబౌట్ దీస్ ఎనాక్ట్మెంట్స్. సో ఇప్పుడు మనము ఈ చట్టాలలో ప్రధానంగా ఏముంటుంది కంటెంట్ అది అనేది మనం ఇప్పుడు చూద్దాం. ది మేజర్ లెజిస్లేషన్ డీలింగ్ విత్ ది మెనస్ ఆఫ్ చైల్డ్ లేబర్ ఇన్ ఇండియా ఈస్ ది చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ and Regulation Act of 1986, and it was also amended in the year 2016. One of the key portion of the act is it defines child as a person who has not completed 14 years of age, and it also defines who is an adolescent, that is a person who is between 14 to 18 years of age. మన భారతదేశంలో ప్రధానంగా బాల్య కార్మికుల సమస్యని నిర్మూలించడానికి మనకి చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ అనేది ఉంది. సో ఈ యాక్ట్ చైల్డ్ అంటే ఎవరైతే 14 ఇయర్స్ బిలో ఉంటారో వాళ్ళని చైల్డ్ అని అంటారని నిర్ధారించింది. సో అడాలసెంట్ అంటే యుక్త వయసు వాళ్ళు. యుక్త వయసు వాళ్ళు అంటే 14 to 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్, ఈ బ్రాకెట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడాలసెంట్ అంటారు. ఎందుకంటే మనం చూసాము ప్రొహిబిషన్, ఇట్ ప్రొహిబిట్స్ చైల్డ్ లేబర్, అట్ ది సేమ్ టైమ్ ఇట్ రెగ్యులేట్స్ ది ఎంప్లాయ్మెంట్ ఆఫ్ అడాలసెంట్. సో ఇక్కడ మనం చూసినట్లయితే ప్రొహిబిషన్ అంటే కంప్లీట్లీ అరికట్టడం, దేన్ని? చైల్డ్ లేబర్ని. సో 14 ఇయర్స్ కంటే బిలో ఉన్న వాళ్ళని ఎటువంటి ఎంప్లాయ్మెంట్లో పెట్టరాదు. సో దట్ ఈస్ వాట్ ఇట్ ప్రొహిబిట్స్, అది ప్రొహిబిషన్ ఆస్పెక్ట్. నెక్స్ట్ రెగ్యులేషన్, దేన్ని కంట్రోల్ చేస్తుంది? ఎంప్లాయ్మెంట్ ఆఫ్ అడాలసెంట్, యుక్త వయసు వాళ్ళని వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఎట్లా చేయొచ్చు, ఎక్కడ వాళ్ళతో పని చేయించవచ్చు, కండిషన్స్ ఆఫ్ వర్క్ ఏమున్నాయి, దాన్ని రెగ్యులేట్ చేస్తుంది, పర్మిట్ చేసుకుంటూనే కంట్రోల్ చేస్తుంది. కాబట్టి రెగ్యులేషన్ మనకి అడాలసెంట్ కోసం వర్తిస్తుంది. నెక్స్ట్ ప్రొహిబిషన్స్, కంప్లీట్ ప్రొహిబిషన్ అంటూ ఏముందంటే దీంట్లో 14 years, if any child who is below 14 years of age cannot be employed in any occupation or process.
He cannot be employed in any occupation or process. సో ఇది ఏమంటుందంటే 14 years బిలో ఉన్న చైల్డ్ని ఎటువంటి పనిలో కానీ పెట్టకూడదు. అది వాళ్ళకి హార్మ్ఫుల్ ఉన్నా హార్మ్ఫుల్ కాకపోయినా సింపుల్ ఆ వర్క్లో ఉత్తంగా వాచ్మెన్ లాగా కూర్చోవాలన్నా కానీ అటువంటి దాంట్లో పెట్టకూడదు. సో 14 కంటే బిలో ఉన్న చైల్డ్ని ఎటువంటి ఎంప్లాయ్మెంట్ కానివ్వండి ఎటువంటి ప్రాసెస్లో ఎంప్లాయ్ చేయొద్దు. కంప్లీట్ బ్యాన్ ఆన్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ బిలో 14 years of age. కానీ here you have certain exceptions. Certain works will not be treated as child labor. What are those works? Helping family after school hours. ఇప్పుడు ఫ్యామిలీలో వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఫ్యామిలీ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకు ఒక స్మాల్ షాప్ ఉంది, బిజినెస్ ఉంది, దాంట్లో స్కూల్ టైం తర్వాత తను వచ్చి దాంట్లో పనిచేస్తున్నాడు, హెల్ప్ చేస్తున్నాడు అంటే అది చైల్డ్ లేబర్ కింద మన పరిధిలోకి రాదు. So if he is helping out his family in this shop, family business, etc. after his school hours, then it will not amount to child labor. At the same time, working in family enterprises or entertainment. If it is a family enterprise or family entertainment, for example, if the family is running a small barber shop, or if the family is running a small hotel, etc. or if they are running, they are traditional artists, for example, they are traditional musicians or dancers and all, after their school hours they are coming and they are helping, that will not amount to child labor. సో ఏంటంటే ఫ్యామిలీకి హెల్ప్ చేయడం కానివ్వండి, వాళ్ళకు ఒక బార్బర్ కటింగ్ షాప్ ఉంది, సలూన్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి మంగళవాద్యాలు బిజినెస్ ఉంది. సో ఇటువంటి దాంట్లో స్కూల్ అవర్స్ తర్వాత వాళ్ళు ఒకవేళ దాంట్లో హెల్ప్ చేస్తే దాన్ని బాల్య కార్మికుల కిందికి పరిధిలోకి తీసుకోరు. సో వై? బికాస్ దే ఆర్ హెల్పింగ్ దేర్ ఓన్ ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీనే వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు కాబట్టి it will not amount to any kind of child labor. It should be non-hazardous, dangerous ఉండద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ బిజినెస్ ఏముంది అని అంటే అక్కడ మన బట్టీలలో వర్క్ చేయడము, ఇటుక ఫ్యాక్టరీలో చేయడం, మళ్ళీ దాంట్లో చేయడం అంటే చైల్డ్ లేబర్ కిందికి వస్తుంది. సో ఇట్ షుడ్ బి non-hazardous, డేంజరస్ లేని పని ఏదన్నా ఫ్యామిలీకి సంబంధించి ఉండి చేస్తే ఉంది. అందుకనే మనము చాలా కేసెస్లో చూస్తాము, బాల్య కార్మికులు ఎక్కడైతే పోలీస్ వాళ్ళు రెస్క్యూ చేస్తారో అక్కడ వాళ్ళు పోయినప్పుడు మామ అత్త అని పిలువు అని అంటారు ఓనర్స్ని. ఎందుకంటే దిస్ ఇస్ ద రీజన్, ఫ్యామిలీలో వాళ్ళు వర్క్ చేయొచ్చు, దాన్ని ఎస్కేప్ కానికి వాళ్ళ పిల్లలతో అలా పిలిపించుకుంటారు. సో దట్ ఈస్ లీగలీ ప్రొహిబిటెడ్. సో వీ హ్యావ్ సీన్ మెనీ ఏరియాస్ వేర్ ది ఎంప్లాయర్స్ విల్ ఆస్క్ దీస్ చైల్డ్ లేబర్స్ టు కాల్ హిమ్ యాజ్ మామా, బాబాయ్ or whatever it may be, whatever relation, so that they can escape by citing that this is the reason that they are helping out their family business. So this is totally illegal. Any person below 14 years of age cannot be employed at any establishment. However, they can help their family business and all after their school hours. When it comes to the regulation aspect, the regulation aspect speaks about the adolescent between the ages of 14 to 18 years of age. So it permits them to work, however, there are certain conditions. That is, they can be employed in non-hazardous works. Non-hazardous factories where there is no threat to their physical or mental health. And maximum they can be employed for a period of 6 hours per day. That is 6 hours per day. They cannot be employed more than 6 hours per day. So maximum they can work for 6 hours per day. At the same time, the employer is supposed to give rest for every 3 hours of work. After every 3 hours of work, interval should be given to them. At the same time, they cannot be made to work between 7 p.m. and 8 a.m. Between 7 p.m. and 8 a.m., they are not supposed to work. That is, during night shifts is totally prohibited for them. At the same time, there is no question of providing any kind of overtime for them. Overtime facilities are not available for the adolescents. At the same time, you have to provide weekly holidays for them. You have to provide weekly holidays for them. So this is the regulatory aspect of this particular enactment. So ఈ చట్ట ప్రకారము నేను చెప్పాను ఏంటంటే 14 years బిలో వాళ్ళని టోటలీ ఎంప్లాయ్ చేయొద్దు, కానీ 14 నుంచి 18 years వాళ్ళని యుక్త వయసు వాళ్ళని ఎంప్లాయ్ చేయొచ్చు. ఎటువంటి సందర్భాలలో అంటే నాన్ హజార్డస్ వర్క్లో వాళ్ళని తీసుకోవచ్చు. నాన్ హజార్డస్ అంటే ఎటువంటి పని ఎక్కడైతే వాళ్ళకి శారీరకంగా కానీ ఎటువంటి థ్రెట్ అనేది ఉండదో, హానికరం ఉండదో అటువంటి వర్క్ ఎంప్లాయ్మెంట్లో వాళ్ళని తీసుకోవచ్చు. వర్క్ అవర్స్ ఏంటంటే ప్రతిరోజు 6 గంటల కంటే ఎక్కువ చేయనియద్దు వర్క్. సో మ్యాక్సిమం 6 hours per day, 6 గంటల వరకు వాళ్ళు పర్ డే చేయొచ్చు వర్క్. అట్ ది సేమ్ టైం 1 hour of rest
ఆఫ్టర్ 3 hours ఆఫ్ వర్క్. 3 hours తర్వాత 1 hour బ్రేక్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. అట్ ది సేమ్ టైం వాళ్ళకి నైట్ డ్యూటీ అనేది అంటే 7 PM రాత్రి 7 నుంచి తెల్లారి 8 వరకు ఆ టైం జోన్లో వాళ్ళకి ఎటువంటి పని ఇవ్వకూడదు. అట్ ది సేమ్ టైం ఓవర్ టైం అనే ఫెసిలిటీస్ వీళ్ళకి ఇవ్వద్దు. ఇంకొకటి వీక్లీ వీళ్ళకి హాలిడేస్ ఇవ్వాలి. సో దిస్ ఇస్ ది రెగ్యులేషన్ ఆస్పెక్ట్. ఇక్కడ పర్మిట్ చేస్తూనే కొన్ని షరతులు విధిస్తుంది. ఇక్కడ టోటల్లీ అసలు 14 కంటే బిలో వాళ్ళని ఎటువంటి దాంట్లో పెట్టొద్దు. ఇక్కడ యుక్త వయసు వాళ్ళని 14 నుంచి 18 మధ్యలో పెట్టచ్చు, కానీ ఈ కండిషన్స్ ఉంటేనే వాళ్ళని పనిలోని పెట్టుకోవాలి. నెక్స్ట్ పెనాల్టీస్ అండ్ అఫెన్సెస్. ఇటువంటి స్టిపులేషన్స్, ఇఫ్ ఎనీవన్ వైలేట్స్ దీస్ కైండ్ ఆఫ్ స్టిపులేషన్స్, there are certain punishments prescribed under the law which says, first one is establishment of rehabilitation fund. The state government is supposed to establish a rehabilitation fund to ensure that the persons are, the rescued persons from child labor etc. are being paid some sort of stipend to help them come out of that particular evil. That is 15,000 rupees by the employer. Per child he has employed, if he has employed any kind of child and later on he is caught, then he is supposed to pay 15,000 to the rehabilitation fund, and additional government support of 15,000 will be given to them, and focus will be given on their education, skill training and welfare. సో ఇక్కడ ఏంటంటే పెనాల్టీస్ అండ్ అఫెన్సెస్ వచ్చే ముందు ఎక్కడైతే ఈ చైల్డ్ లేబర్ బాల్య కార్మికులు దొరుకుతారో అక్కడ పర్ చైల్డ్కి ఎవరైతే ఎంప్లాయర్ ఉన్నారో తను 15,000 గవర్నమెంట్ రీహాబిలిటేషన్ ఫండ్లో డిపాజిట్ చేయాలి. ఎందుకంటే ఈ అమౌంట్తోని రేపు పొద్దున వాళ్ళ కోసం స్కిల్ డెవలప్మెంట్ కానివ్వండి, వాళ్ళ డెవలప్మెంట్, వాళ్ళకి స్టైపెండ్ లాంటిది అటువంటిది ఏదన్నా ఇవ్వచ్చు కాబట్టి వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళు బాగు చేసుకోవచ్చు కాబట్టి సో ఇటువంటి పెనాల్టీ 15,000 పర్ చైల్డ్ అనేది రీహాబిలిటేషన్ ఫండ్లో డిపాజిట్ చేయాలి. మానిటరింగ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ టు ఎన్ష్యూర్ దట్ ఆల్ ది థింగ్స్ ఆర్ బీయింగ్ ఫాలోడ్ అండ్ నో వన్ ఈస్ గోయింగ్ ఫర్ చైల్డ్ లేబర్ అండ్ ఆల్. యూ హ్యావ్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్సెస్. మనము మీడియాలో చూస్తుంటాము, ఇది బాల్య కార్మికుల సమస్య నుంచి అరికట్టాలని టాస్క్ ఫోర్స్ సర్ప్రైజ్ రేట్స్ అండ్ ఇవన్నీ చేస్తుంటారు వాళ్ళు. అక్కడ చేసి మన బాల్య కార్మికులను ఎవరినైతే తీసుకొని వస్తారో వాళ్ళ రీహాబిలిటేషన్, వాళ్ళ ప్రాపర్ స్కిల్స్ ట్రైనింగ్, గవర్నమెంట్ హోమ్స్ అనేవి ఉంటాయి, అక్కడ వాళ్ళని పెడతారు. అక్కడ స్కిల్ అండ్ ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళని భావితరాని కోసం ప్రిపేర్ చేస్తారనమాట. సో ది మెయిన్ ఆస్పెక్ట్ ఈజ్ నాట్ ఓన్లీ పనిషింగ్ ది రాంగ్ డూవర్ బట్ ఆల్సో టు టేక్ కేర్ ఆఫ్టర్ ది చైల్డ్ హూ హ్యాస్ బిన్ రెస్క్యూడ్, to develop his skills etc. so that after he becomes an adult, he becomes a meaningful person, he leads a meaningful life in the future, not that which he has already suffered. So to ensure that particular thing, rehabilitation measures are given under this particular enactment. So భవిష్యత్తులో తన భవిష్యం బాగుండాలని ఇటువంటి స్కిల్ ట్రైనింగ్స్ అనేది గవర్నమెంట్ ఇస్తుంది. So now we will move on to the next enactment, that is penalties and offenses. So what is the punishment actually which is given? So any person, the employer who has been caught employing the child labor and all, then he can be put to imprisonment for a period between 6 months to 2 years, or fine which ranges between 20,000 to 50,000 or both. సో ఎవరైనా చైల్డ్ లేబర్ని మన ఎంప్లాయ్ చేశారు, బాల్య కార్మికులను పెట్టుకున్నారు తన ఎస్టాబ్లిష్మెంట్లో అంటే ఇంప్రిజన్మెంట్, జైలు శిక్ష 6 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు ఆ టైం పీరియడ్లో జైలు శిక్ష, లేదా 20,000 నుంచి 50,000 ఫైన్, లేకపోతే జైలు శిక్ష అట్ ది సేమ్ టైం ఫైన్, రెండు కూడా ఇంపోజ్ చేయొచ్చు. నెక్స్ట్ రిపీటెడ్ అఫెండర్. ఇఫ్ ఈజ్ అ రిపీటెడ్ అఫెండర్ అంటే ఒకసారి దొరికినాక పనిష్మెంట్ అయినాక మళ్ళొకసారి తను చేస్తే 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల వరకు ఇంప్రిజన్మెంట్ అనేది కంపల్సరీ. ఇన్ అడిషన్ టు దిస్ థింగ్, దీంతో పాటు 1 to 3 years అనేది పొడిగించబడుతుంది జైలు శిక్ష. పేరెంట్స్ అండ్ గార్డియన్స్. ఇప్పుడు ఎవరైతే పేరెంట్స్ ఉంటారో వాళ్ళు బలవంతంతోనే పంపిస్తారు, కానీ వాళ్ళకు కూడా పంపించాలని ఉండదు. కానీ అటువంటి సిచ్యువేషన్లో వాళ్ళకి ఫస్ట్ అఫెన్స్ ఏదైతే ఉంటుందో, ఫస్ట్ టైం ఒకవేళ వాళ్ళు ఇలా చేశారంటే వాళ్ళకి ఎటువంటి పనిష్మెంట్ ఉండదు, వార్నింగ్ ఉంటుంది. కానీ రెండోసారి చేస్తే వాళ్ళకు కూడా పనిష్మెంట్ అనేది ఇస్తారు. రెండోసారి చేస్తే వాళ్ళకి మళ్ళొకసారి పనిష్మెంట్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ టైం అఫెండర్స్, దట్ ఈస్ ది పేరెంట్స్ ఆర్ గార్డియన్స్, నో పనిష్మెంట్ ఈస్ గివెన్. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ టైం ఒకవేళ వాళ్ళు దొరికితే వాళ్ళని ఎక్స్క్యూజ్ చేస్తారు, కానీ సెకండ్ టైం మాత్రం దే విల్ ఆల్సో బీ ఇంప్రిజన్డ్ అలాంగ్ విత్ ది ఎంప్లాయర్. ఎంప్లాయర్తో పాటు తనకు కూడా జైలు శిక్ష అనేది పొందుతారు. నెక్స్ట్ జువెనైల్ జస్టిస్ యాక్ట్. ఇప్పుడు ఏమవుతుందంటే
ఈ బాల్య కార్మికులని వాళ్ళని రెస్క్యూ చేస్తారు. రెస్క్యూ చేసినాక తర్వాత ఏం చేస్తారు? సో తర్వాత వాళ్ళకి డెవలప్మెంట్ కోసం మీకు జువెనైల్ జస్టిస్ యాక్ట్, కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ 2015 ఇది చైల్డ్ లేబర్ అనేది ఒక అఫెన్స్ అనేది డిఫైన్ చేస్తుంది. చైల్డ్ లేబర్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అ కాగ్నిజబుల్ అఫెన్స్. ఎవరైనా చైల్డ్ లేబర్ చేస్తే పోలీస్ వాళ్ళు డైరెక్ట్ వితౌట్ ఎనీ వారెంట్ డైరెక్ట్ తీసుకెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేయగలుగుతారు. సో ఫస్ట్ టైం అఫెండర్స్ ఎవరైతే ఉంటారో, అంటే మనకి చైల్డ్ లేబర్ యాక్ట్తో పాటు జువెనైల్ జస్టిస్ యాక్ట్ కూడా వర్తిస్తుంది. సో చైల్డ్ లేబర్ యాక్ట్ కింద 1 నుంచి 3 సంవత్సరాలు ఏదైతే శిక్ష ఉందో దాంతోపాటు ఇవి కూడా వస్తాయి. ఇంప్రిజన్మెంట్ అప్ టు 5 years అండ్ విత్ ఆర్ వితౌట్ ఫైన్ ఆఫ్ ₹1 lakh. సో వాటితో పాటు ఇవి కూడా ఇన్ అడిషన్ వస్తాయి. రిపీటెడ్ అఫెండర్స్ చేస్తే ఇంకా హార్ష్ పనిష్మెంట్, ఇంప్రిజన్మెంట్ ఎక్కువ, జైల్ టర్మ్ అనేది పెంచేస్తారు. అట్ ది సేమ్ టైం పనిష్మెంట్స్ కూడా పెంచుతారనమాట. సో దట్ ఈస్ విత్ రిగార్డ్ టు ది జువెనైల్ జస్టిస్ యాక్ట్. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ఏముంటుందంటే కంపల్సరీ ఎడ్యుకేషన్ 6 to 14 years. 6 to 14 years పిల్లలకి కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలి. వాళ్ళు కంపల్సరీ స్కూల్లో చదువుకోవాల్సి, స్కూల్లో కూడా సీట్స్ కొన్ని రిజర్వ్ చేశారు కడు పేద వర్గాల కోసం. సో దట్ ఈస్ దేర్. దెన్ చైల్డ్ రైట్స్ గ్యారంటీస్ రైట్ టు ఎడ్యుకేషన్. ఎందుకంటే 6 to 14 years ఈజ్ అ క్రూషియల్ టైమ్ ఫర్ ఎడ్యుకేషన్. ఇఫ్ యూ నెగ్లెక్ట్ ది ఎడ్యుకేషన్ దిస్ పర్టికులర్ టైమ్, దే విల్ నాట్ బీ ఇన్ అ పొజిషన్ టు హ్యావ్ అ బ్రైట్ ఫ్యూచర్. సో వాళ్ళ భవిష్యత్తు కోసం ఏం చేస్తారంటే ఇటువంటి టైం పీరియడ్లో వాళ్ళు కంపల్సరీగా 6 to 14 years మధ్యలో వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. సో రైట్ టు ఎడ్యుకేషన్ కింద మనకి కొన్ని స్కూల్స్లో సీట్స్ రిజర్వ్డ్ అయి ఉంటాయి. గవర్నమెంట్ స్కూల్స్లో కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్లో కానివ్వండి, దాంట్లో సీట్స్ అనేది రిజర్వ్డ్ ఉంటాయి. దాంట్లో ఈ పిల్లల వాళ్ళది ఏదైతే ఉంటుందో వాళ్ళకి కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది. ఇన్ ది ఎండ్ వీ విల్ సీ దట్ ది చైల్డ్ లేబర్ ఈజ్ అ వెరీ క్రూషియల్ offense in India, which is most common and which is seen by everyone of us in day-to-day life. So it is necessary to protect the child from this kind of exploitation so that the future of the country is bright. ఇప్పుడు మనం చూసినట్లయితే బాల్య కార్మికుల సమస్య ఎటువంటిదో, దానికి నిర్మూలించడానికి ఎటువంటి చట్టాలు ఉన్నాయో అవి మనం చూడాలి. అవే కాకుండా అవి ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ కూడా కావాలి. ఎందుకంటే ఈరోజు ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో భావితరానికి దేశ భవిష్యత్ అనేది వీళ్ళ చేతిలో ఉంటుంది. కాబట్టి మన కర్తవ్యం ఏంటంటే కంపల్సరీ ఈ బాల్య కార్మికుల సమస్య ఏదైతే ఉందో అది కంప్లీట్గా నిర్మూలించాలి. లేకపోతే భారతదేశపు భవిష్యత్ అనేది ఒక ప్రశ్నార్థకరమైన అంశంగా మారుతుంది. So we will conclude this lecture at this particular point. Thank you.